పంచభూతములనగా భూమి, నీరు, గాలి, నిప్పు మరియు ఆకాశములు. ఇవి సహజంగా ఏర్పడిన ప్రకృతి యొక్క వరప్రసాదాలు. ఇవి ప్రకృతిలో సహజంగా లభ్యమవుతూ ఉంటాయి. అంటే వాటంతటవే ఉత్పత్తి అయ్యి జీవులకు అందుతూ ఉంటాయి. సకల జీవుల యొక్కయు, జీవ పదార్థముల యొక్కయు, జీవశక్తుల యొక్కయు మనుగడకు ఇవి ఆధారం. ఇవి భగవత్ సృష్టిగా పరిగణింపబడినాయి. అయితే ఎంత అవసరమైనదైనా, ఎంత ప్రాణాధారమైనదైనా, మూలాధారమైనదైనా, ఏది ఎంత ఉండాలో, ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండడం సముచితం. వాసిలో కానీ అనగా క్వాలిటీలో కానీ, రాశిలో కానీ అనగా క్వాంటిటీలో కానీ ఏది ఎంత ఉండాలో అంత మాత్రమే ఉండడం అవసరం. దానినే ప్రకృతి సమతూకం అంటారు. ఈ సమతూకం దెబ్బ తిననిస్తే అనగా డిస్టర్బ్ కానిస్తే అంతా అనర్థమే, వినాశనమే. ఈ అనర్థాన్ని, వినాశనాన్ని ఈ శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అభివృద్ధి అమలులు మనకి సంప్రాప్తించి పెట్టినయి. ప్రస్తుతం సమాజంలో మనం అనుభవిస్తున్న సకల సమస్యలకు కారణం ఇదే. అతి సర్వత్ర వర్జయేత్ అన్నది ఆర్యోక్తి. ఈ ప్రకృతిపరమైన పంచభూత వనరులు ఎట్లాగూ తప్పవు. వాటి ఉత్పత్తులు సహజమైన మేరకి జరుగుతూనే ఉంటాయి. వీటికి అదనంగా ఈ శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో ఉత్పత్తి చేయబడుతున్న వేడి, వెలుతురు, గాలి, శబ్దము వగైరాలు అతిగా పరిణమించి ప్రకృతి యొక్క సమతూకం దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. తద్వారా వాతావరణ, పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఇవి విసర్జనీయమైనవి అనగా నిషేధింపబడవలసినవి. సహజ ప్రకృతి ద్వారా ఏర్పడే పై ఉత్పత్తులు మాత్రమే వాడదగినవి. ఇవి యోగదాయకమైనవి. అసహజమైన పద్ధతి శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులు వాడదగినవి కావు. ఇవి సకల సుయోగాలను హరించేవి అయి ఉన్నవి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పవలసిన అవసరం ఉన్నది. బ్రహ్మాండమైన తపస్సు చేసి బ్రహ్మర్షిగా ఎదిగి బ్రహ్మ సమానుడుగా మారిన మహర్షి విశ్వామిత్రుడు. ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేస్తే ఆ ప్రతి సృష్టినే బ్రహ్మ సృష్టికి వ్యతిరేకమైనదిగాను, దైవ వ్యతిరేకమైనదిగాను తేల్చారు. బ్రహ్మ సృష్టి తప్ప బ్రహ్మర్షి విశ్వామిత్ర సృష్టిని వాడకూడదని చెప్పబడింది. అటువంటప్పుడు ఈ సామాన్య అధమ నీచ మానవుని సృష్టి అయిన శాస్త్ర సాంకేతికముల సహాయంతో చేస్తున్న ప్రతి సృష్టి ఎంత లోపభూయిష్టమైనదో, ఎంత నీచమైనదో, ఎంత పాపభూయిష్టమైనదో ఈ కాలుష్యం యొక్క విశ్వరూపం దర్శిస్తుంటే అర్థమవుతోంది. అందుకేనేమో ఈ పాశ్చాత్య మేధావుల శాస్త్ర సాంకేతిక పరిశోధనలను దైవ వ్యతిరేకమైనవిగాను, ఈ పరిశోధకులను అనగా సైంటిస్టులని దైవ వ్యతిరేకులుగాను, దైవద్రోహులుగాను పశ్చిమంలో రోమన్ క్యాథలిక్ చర్చి, ప్రాచ్యంలో ఆర్యులు పరిగణించి వాళ్ళని కఠినంగా శిక్షించిన దాఖలాలు చరిత్రను పరిశీలిస్తే మనకు చాలా కనబడతాయి. బహుశా ఆ రోజుల్లో వారిని అనగా పశ్చిమంలో రోమన్ క్యాథలిక్ చర్చి వారిని, ప్రాచ్యంలో ఆర్యులని ప్రగతిశీల ఆలోచనా ధోరణి యొక్క నిరోధకులుగా పరిగణించి ఉండవచ్చు. కానీ ఈ శాస్త్ర సాంకేతిక రంగములు ఇంతకి పెరిగితే కానీ వీటి యొక్క వికృత ముఖం, రూపం బయట పడలేదు. గాడిద పిల్ల చాలా అందంగా ఉంటుంది. పెరిగితే గాని దాని ఆకారంలోని, గొంతులోని, నడకలోని వికృతత్వం బయట పడదు. ఆ విధంగా శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క వికృతత్వంతో మొత్తం భూమండలం పుచ్చి పురుగులు గారి కుళ్ళి కంపు కొడుతోంది. దీనిని సమూలంగా నిర్మూలించడమో లేక వీలైనంత తక్కువకి కుదించడమో చేస్తే తప్ప దైవదత్తమైన సహజ ప్రకృతి మనకి దక్కదు. సహజ ప్రకృతి యొక్క సమతూకం దెబ్బతిన్ననాడు సకల జీవుల మనుగడ పూర్తిగా దెబ్బతినిపోతుంది. అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదు.